సర్టెన్ టైమ్ ఉంటదంట ఎఫ్ఐఆర్ చేయడానికి. ఇప్పుడు అవును. అవును. మారినటువంటి అవును. చట్టం ప్రకారం సర్టెన్ టైమ్ ఉంటది. హ్మ్. ఆ టైమ్ లోపు చేయకపోతే మనం పోవచ్చు కానీ, ముందే పోయి చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా మాకు లీగల్‌గా అడ్వైస్ వచ్చింది. హ్మ్. సో, దాంతోటి ఏం చేసినాం ఇగ అప్పుడు, అరే మనం పోయి ఇప్పుడు పోలీసోళ్ళని పీకల మీద కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. మళ్ళీ మనం ఒంగురు పేసుకోవడం వల్ల మళ్ళా ఇష్యూ పెద్దగా అయితది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. ఇగ సరే బట్ వాళ్ళకి కొంత సర్టెన్ టైమ్ ఉంటదంట కదా! ఆ టైమ్ హ్మ్. దాకా వెయిట్ చేద్దాము. హ్మ్. ఎఫ్ఐఆర్ కాకపోతే మళ్ళీ తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మేమిగ ఆ నుంచి హైదరాబాద్ మొఖం వెళ్దామని హ్మ్. హైదరాబాద్‌కు మళ్ళినాం బ్రదర్. హ్మ్. హైదరాబాద్‌కి మళ్ళీ హైదరాబాద్ మా ముందు మహిళా జర్నలిస్టులు ఎళ్ళిపోయారు ముందుకి. హ్మ్. వాళ్ళు వాళ్ళ కార్‌లో ముందుకెళ్ళిపోయారు. మేము వెనకంగా మెల్లగా వస్తున్నాం. ఇంక ఎట్లాగ ఏం లేదు గదా! హ్మ్. హ్మ్. మనం ఆడ ఇంక చేసేది లేదు. ఏం రికార్డ్ వద్దనుకున్నాం. ఎక్కడ గూడా రికార్డ్ చేయాలనేటువంటి ఉద్దేశ్యం లేదు. అవునవును. హ్మ్. ఇంగా ఏడికి మనం మనం రికార్డ్ చేయాలనుకుంటే కొండారెడ్డిపల్లికే పోతాం గదా! అవును. కొండారెడ్డిపల్లికి పోలే, ఒంగూరు పీఎస్ దాకా గూడా పోలే మళ్ళా. హ్మ్. వద్దనుకున్నాం. 2 సార్లు వద్దు ఇష్యూ అయితది. సెన్సిటివ్ ఇష్యూ గదా! హ్మ్. పెద్దగా అయితది. మళ్ళా వద్దు ఈ 2 వర్గాల పంచాయతీ లెక్క అయితదని చెప్పేసి మేము మళ్ళీ మలుపుకొని హైదరాబాద్‌కి ఎవరి దారిలో ఆళ్ళు మనం హైదరాబాద్‌కెళ్ళినాం. హ్మ్. హైదరాబాద్‌కెళ్తున్న క్రమంలో మహిళా జర్నలిస్టులు ముందుకెళ్ళి